చూస్తున్నాం. అధినేత చంద్రబాబు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళు మారడం లేదు. కుటుంబ సభ్యులతో అధికారుల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రి మందిపల్లి రాంప్రసాద్ భార్య పోలీసులపై పెత్తనం ప్రదర్శించింది. అటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త వ్యవహార శైలిపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల ఉదంతాలు మరవక ముందే మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్న కూతురు వ్యవహార శైలిపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిగో ఇక్కడ కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె గొట్టిపాటి లక్ష్మి. మొన్న జరిగిన ఎన్నికల్లో దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు స్వయాన అన్న కూతురు. అందుకే కాబోలు దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు. తానే ఎమ్మెల్యే అన్నట్లు అధికారులపై పెత్తనం చేస్తున్నారు. తాజాగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆమె పెత్తనం చూసి జనం షాక్ అయ్యారు. ఏకంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ చైర్లోనే గుట్టిపాటి లక్ష్మి కూర్చుంటే సూపరింటెండెంట్ మాత్రం వినయంగా ఆమె ఎదురుగా ప్లాస్టిక్ చైర్లో కూర్చొని వినయాన్ని ప్రదర్శించారు. ఇది చూసిన నియోజకవర్గ ప్రజలు సూపరింటెండెంట్ను అవమానించారంటూ సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ఆమె బంధువర్గం చేస్తున్న హడావిడిపై నియోజకవర్గంలో జనం ఆగ్రహంగా ఉన్నారు. మరి దీనిపై హైకమాండ్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. గుట్టుపాటి లక్ష్మి దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈమె 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసింది. అటు వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ చేతిలో ఓడిపోయింది. అయితే ఇది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇటు అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా ఈమె టీడీపీ ఇన్ఛార్జిగా మాత్రమే ఉంది. కానీ ఈ ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉండాల్సిన ప్రోటోకాల్ మొత్తం కూడా అధికారులు ఈమెకు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రతి ఇటు గవర్నమెంట్ ఆఫీస్ వెళ్తూ అక్కడ విజిట్ చేస్తుంది. అంటే ఆ విజిట్ చేసే సమయం కూడా ఒక ఎమ్మెల్యేకి ఎట్లా ప్రోటోకాల్ ఉంటుందో అధికారులు కూడా ఆమెకు అట్లా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వెళ్ళి ప్రతి ఆఫీసులో కూడా వెళ్ళి విజిట్ చేస్తున్నారు. దీంతో ఆమెపై ఇటు సర్వత్రా ఇటు విమర్శలు వస్తున్నాయి. ఒక టీడీపీ లీడర్, ఒక ఓడిపోయిన క్యాండిడేట్ మాత్రమే ఈ రెండు మాత్రమే ఆమెకు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోటోకాల్ ఆమెకు లేదు. ఇన్ని ఏం లేకున్నా కూడా ఈమె చేస్తున్న రచ్చ అంత కాదనేది కూడా అయితే ఇటు దర్శి నియోజకవర్గ ప్రజలైతే ఇటు విమర్శిస్తున్నారు. ఇటు గుట్టిపాటి లక్ష్మి వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి అంటే గుట్టిపాటి రవికుమార్ యొక్క అన్న కూతురు. సో ఆ నేపథ్యంలోనే ఈమె ఇట్లా చేస్తున్నది కూడా అయితే ఇటు విమర్శలు వస్తున్నాయి. నిన్న మాత్రము ఇటు దర్శిలో ఇటు ప్రభుత్వ ఆసుపత్రిని అట్లా విజిట్ చేశారు. ఆ క్రమంలో కూడా విజిట్ చేసే క్రమంలో కూడా సూపరింటెండెంట్ చైర్లోకి వెళ్ళి ఆ చైర్లో కూర్చొని మొత్తం కూడా రివ్యూ చేసింది. ఎటువంటి హోదా లేకుండా రివ్యూ చేయడం ఏంటనేది కూడా అయితే అక్కడ స్థానికులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాం.